గుణత్రయ విభాగయోగం 13వ శ్లోకం. అప్రాకాశో ప్రవృత్తస్య ప్రమాదో మోహయేవచ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన. మరోసారి. అప్రాకాశో ప్రవృత్తస్య ప్రమాదో మోహయేవచ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన. తమో గుణ ప్రధాన లక్షణం అజ్ఞానం, వివేకం లేకపోవడం, ఏ పని చేయాలనిపించకపోవడం, చేస్తే పొరపాట్లు చేయడం, విపరీతమైన నిద్ర, బద్ధకం, సమయపాలన లేకపోవడం, మొహం కడుక్కోవడం, స్నానం చేయడం లాంటి విషయాలు వాయిదా వేయడం, చిన్న చిన్న విషయాల పట్ల కూడా శ్రద్ధ లేకపోవడం, ఏదో ఒక వ్యసనంలో మునిగిపోయి సమయం వృధా చేయడం, మధ్య మధ్యలో పని గుర్తొచ్చినా ఆ పని చాలా పెద్దగా కనపడటం, దాంతో వాయిదా వేయాలనిపించడం, తన పని తాను చేసుకోవడానికి కూడా ఇతరుల సహాయం కోసం ఎదురు చూడటం. ఈ లక్షణాలన్నిటి వల్ల అనారోగ్యం పెరగడం, వీళ్ళ మొహంలో కాంతి తగ్గిపోయి నవ్వు తగ్గిపోతుంది, చర్మంలో కూడా కాంతి తగ్గిపోతుంది. ఈ విషయాల పట్ల ఎవరైనా హెచ్చరించినా కోపం వస్తుంది తప్ప ఆలోచన రాదు. నలుగురు తన చులకనగా చూస్తున్నారు కాబట్టి ఇతరులు కలవాలనిపిస్తుంది. ఒకవేళ వీళ్ళ స్నేహితులు, బంధువులు ఉంటే వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళు అయి ఉండడం. వీళ్ళు లౌకిక జీవితంలో ఎదుగుదల ఉండదు, వీళ్ళకి ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల ఉండదు అని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు.